కాబట్టి సమస్య యొక్క మూలం ఎక్కడుందో తెలుసుకో, దానికి కరెక్ట్గా ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎలా మందు వేయాలో తెలుసుకో. అంతేగాని చచ్చిపోతే అయిపోయింది, చచ్చిపోతే అప్పులు చేశావు, చచ్చిపోయావు. అందుకని నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ అయ్యో మా అప్పు కోసమే పోయావా అయ్యా, ఎంత పని చేసావు అయ్యా, ఎంత పని చేసావు అమ్మా అని అంటారమ్మా అంటారా? దరిద్రుడు అని ఇక డాష్లన్నీ పెట్టి తిట్టి ఇంత ఎదవా అలాంటివన్నీ వాడి ఇట్లాంటి వాడు ఎందుకు తీసుకోవాలరా డబ్బులు? ఎందుకు తీసుకోవాలి? ఎందుకు చావాలి? ఇప్పుడు వీడు తెచ్చాడు, రేపు నేను చావాలి వీడికి అడ్డం ఉన్నందుకు అని ఎన్ని శాపనార్థాలు ఆ కుటుంబం ముందే ఎన్ని తిడతారు? సచ్చిందా అని ప్రశాంతంగా ఉన్నిస్తారా? నేను చెప్తున్నాను, ఉంది పరిష్కారం. చావు కాదు పరిష్కారం. చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది. నీ దగ్గర ఏదో పరిష్కార మార్గం ఉన్నది చూసుకో, లేకపోతే ఆశ్రయించు. కొంచెం నాకు అవకాశం ఇప్పించమని అడుగు. అవసరమైతే న్యాయస్థానం నీ పక్షంగా ముందుకొచ్చి వాళ్ళందరూ దొమ్మిగా నీ మీదికి రాకుండా కంట్రోల్ చేసిద్ది. నువ్వు అనవసరంగా భయపడి ఆందోళన పడుతున్నావు. అప్పు తీసుకునేటప్పుడు నీ చేయి కింద ఉంది, ఇచ్చేవాడి చేయి పైన ఉంది. అవునా? తిరిగి ఇచ్చేటప్పుడు ఎవడి చేయి పైన ఉంటుంది? నీది. తీసుకునేవాడి చేయి ఎవరి చేతికి చిక్కారు? అప్పిచ్చినోడు ఏదో బిల్డప్ కోసం అంటున్నాడు తప్ప లోపల గడగడలాడుతుంటాడు. ఎందుకంటే నువ్వు ఇస్తేనే వాడు తీసుకునేది. నువ్వు వాడి చేతిలో చిక్కడంగా నీ చేతిలో చిక్కాడు వాడు. అందుకే చెడామడా తిట్టుకూడదు, ఏమనుకో అవసరం పోరా, నాకు ఇవ్వాలి కాబట్టి ఆవేశిందట అన్నా, అందుకో రేపన్నా చూడయ్యా అంటాడు. చివర్లో అంతసేపు కాల్ చేసి చివర్లో బతిలాడిపోతాడు. ఇదంతా నాకు ఎట్ట తెలుసు అనుకున్న ఎనాలిసిస్ అంతా అనుభవం. చిన్నప్పటి నుంచి చూసి అనుభవం వచ్చింది అన్నమాట. చేసి కాదు, చూసి. నేను చెప్పే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పాయింటే. చావులు పరిష్కారం కాదు, సమస్యలుగా చావులు పరిష్కారం కాదా? అప్పు పెరిగిందని ఒకటి చావాలంటాడు, కోరుకున్న అమ్మాయి నన్ను విసర్జించింది అని చావాలనుకుంటాడు, భార్య మోసం చేసిందని చావాలనుకుంటాడు, భర్త మోసం చేశాడని చావాలనుకుంటుంది. ఒక మాట చెప్తాను, ఇప్పుడు నిన్ను మోసం చేశాడు, నిన్ను ప్రేమించినట్టుగా నిన్ను వంచన చేసి విసర్జించాడు. అలాంటి మోసగాడు నిన్ను వదిలిపోతే దరిద్రం పోయిందా, లేకపోతే దరిద్రం వచ్చిందా నీకు? అంటే ఆ ఫ్రాడ్ మైండ్ కలిగినోడుతో, ఆ మోసగాడితో బతుకంతా తెల్లార్చుకోవాలనుకుంటున్నావు. నువ్వు వదిలేసాయి. నిన్ను మోసగించి వెళ్ళిపోయినోడు వెళ్ళిపోయాడు, కానీ నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసయ్య నీకు తోడు ఉండనే ఉన్నాడు కదా. నీ ప్రేమ పవిత్రమైంది, నువ్వు నిజంగా వాడిని ప్రేమించావు, కానీ వాడు కపట ప్రేమ చూపించాడు నీ మీద. నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను, వాడు నిన్ను కోల్పోయాడు. నీలాంటి నీతిమంతురాల్ని, మంచి మనసు కలిగిన దాన్ని, ప్రేమ కలిగిన దాన్ని, ట్రూ లవర్ని వాడు లాస్ అయ్యాడు. దరిద్రుడు వాడు, నువ్వు కాదు. రేపటి రోజు ఇప్పుడు వాడు మోసగాడు, వాడికి చిక్కే సరుకు కూడా అదే, వాడు నమ్మేది కూడా అలాంటి వాళ్ళనే. అలాంటి వాళ్ళ చేతుల్లో చిక్కి రేపు బలైన నాడు వాడు ఓ ఓ ఓ ఓ అని కొట్టుకున్న నాడు నీ విలువ అర్థమైద్ది. వస్తే దండం పెట్టి వాడే వస్తాడు, లేకపోతే అంతే పోతాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ నీతి కలిగిన ప్రేమని మోసగించినందుకు తగిన ఫలితాన్ని మాత్రం వాడు ఖచ్చితంగా అనుభవించి తీరుతాడు. ఒక స్త్రీకైనా పురుషుడికైనా ఇదే వర్తిస్తుంది. నీ భార్యను నువ్వు ఎంతో ప్రేమించావు, నిజాయితీగా ఉన్నావు, ఆమె నీ సర్వస్వం అనుకున్నావు, మోసం చేసింది, నీకు హ్యాండ్ ఇచ్చింది, నీ కళ్ళ ముందే మరొకటితో దాటి అవతలికి వెళ్ళిపోయింది, లేదా అక్రమ కార్యాలు నడుపుతుంది, నిన్ను వదిలేయటానికి ఇష్టపడింది. దాన్ని బట్టి చావాలా నువ్వు? కపట ప్రేమను నీ నుంచి తొలగించాడు దేవుడు, దేవునికి స్తోత్రం చెప్పుకో. అలాంటి వంచన కలిగిన మనిషి, ఎంతటికైనా తెగించే మనిషి, నీ ప్రాణం తీసే అవకాశం ఉంది, దేవుడు నిన్ను సేవ్ చేశాడు, కృతజ్ఞతలు చెప్పుకో. రెండవది, నీలాంటి నీతిమంతుడి ప్రేమను విసర్జించి ఒక మోసగాడిని నమ్మి వెళ్ళిందని వాడు ఏమన్నా ప్రేమగా చూస్తాడా? ఏమంటాడు తెలుసా? అంత ప్రేమ నీ భర్త నిన్ను ఎంత ప్రేమించాడో నాకు తెలిసే. అలాంటి ప్రేమ కలిగిన భర్తని మోసం చేసి నా దగ్గరికి వచ్చి నువ్వేదో పెద్ద ఇదిలాగా మాట్లాడుతున్నావు, నాకు మాత్రం నువ్వు ఎంతవరకు నమ్మకం? రేపు నాకంటే బెటర్గా ఇంకొకటి కనపడితే నాకు హ్యాండ్ ఇచ్చి వాడితో నువ్వు జీవించడానికి గ్యారెంటీ ఏంటి అని రోజు కోటింగ్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు పువ్వుల్లో పెట్టుకొని అబ్బురంగా చూసుకున్న మొదటి ప్రేమ లాస్ అయినందుకు
ఏడుస్తూ తిరిగి రాలేక వీడి దగ్గర ప్రశాంతంగా బతకలేక జీవశ్చవమే నలిగిపోయేది ఆ మనిషి. నువ్వెందుకురా పిచ్చోడా సావాలి? నీలాంటి నీతిమంతుడిని మిస్ అయినందుకు సదరు వ్యక్తి దరిద్రం అనుభవించాలి, నువ్వు కాదు. ఆ వ్యక్తి ముందు సవాల్కరంగా నిలబడో. దేవుడి పాదాలు పట్టుకుని ఆ తండ్రి చిత్తం అయితే బెస్ట్ లైఫ్ ఆయన ఇస్తాడు. తల ఎత్తుకొని జీవించు. నిన్ను నష్టపోయిన దానికి పశ్చాత్తాపం కలుగునట్లు నువ్వు బ్రతుకో, చావద్దు. చస్తే అసమర్థత, అదే ఛాలెంజ్. తీసుకో లైఫ్నే. నన్ను కోల్పోయిన వాళ్ళు కోల్పోయినందుకు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. ఎందుకంటే నా ప్రేమలో యథార్థత ఉంది, నా ప్రేమలో నిజాయితీ ఉంది, అవతలి ప్రేమలో కపటత్వం ఉంది. మోసగించి హ్యాండ్ ఇచ్చారు, పర్వాలేదు. నేను మోసపోయాను, అవతలి వారు మోసం చేశారు. ఒకరోజు వస్తుంది, మోసపోయిన నా మీద దేవుని కనికరం, మోసం చేసిన వ్యక్తుల మీద దేవుని కోపం, రెండు వస్తాయి. నేనైతే చావను. నన్ను మిస్ అయినందుకు వాళ్ళు పడే బాధ నేను చూడాలి. ఆ స్థితిని నా దేవుడు నాకు ఇస్తాడు, ఆ రోజు తెస్తాడు. చూసి వాళ్ళేదో నాశనం కావాలని కోరుకోను, కానీ ఆనాడు పశ్చాత్తాపడి వాళ్ళు ఓ ఓ అని విలపిస్తున్న నాడు అవసరమైతే దేవుని ప్రేమను చూపించి, పిచ్చిదానా బాగుందా జీవితం, ఏం పొందావు? ఆనాడు అవసరమైతే నా చేతులతోనే ఆ మనిషికి అంత సాయం చేసే స్థితికి నేను రావాలి, నిలబడాలి. అదేలా లైఫ్. పిరికి పందల్లాగా అదురు పోయి, అమ్మో నన్ను మోసం చేశారు, అమ్మో నేను ఇంకా బతుకున్నాను, అమ్మో నేను మోసపోయాను, నేను చెప్తాను. సోది మొహం దానా అనాలనిపించింది నాకు, కానీ నేను అనను. సోది మొహం వాడు అనాలనిపించింది, అనను. బాగుంటుంది కదా, అనను. మీరే అనుకోండి. కానీ జాగ్రత్త, చావులన్నిటికీ పరిష్కారం కాదు. నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టి నీకోసం చచ్చినవాడు నీకు తోడై ఉంటే, నీకోసం చచ్చి బ్రతికినవాడు నీకు తోడై ఉంటే, ఎవడి ప్రేమో దొరకలేదు, ఏ తల్లి ప్రేమో దొరకలేదని ఎందుకు నువ్వు విరక్తి చెందుతావు? అంటే మనుషుల మనస్తత్వం ఒరిజినల్ కంటే కూడా కపటత్వాన్ని, మోసాన్ని ఎంత నమ్ముతారో. ఫస్ట్ నుంచి కూడా ఇది అలవాటు. జీవం గల దేవుడు చెప్పిన మాట విన్నదా మన ముసల్దే? ఇందా పాము వచ్చి బొస కొట్టేసరికి ఆ బొస బాగా అనిపించింది. సర్పపు బోధలు నమ్మి విసర్జించిన దాన్ని హత్తుకొని మొత్తం యావత్ జాతికి శాపం తెచ్చిపెట్టింది మన ముసలమ్మ, అవ్వమ్మ. మోసగత్తెలు మోసగాళ్ళు వదిలిపోయారంటే దేవుడు నిన్ను ప్రక్షాళన చేశాడని కృతజ్ఞతలు చెప్పుకో. దేవుడు కృపగలవాడు. రూతు జీవితం ఒక స్త్రీలకే కాదు, పురుషులకు కూడా ఆదర్శం. నా తండ్రి చిత్తం అయితే మరో జీవితాన్ని దేవుడు ఇవ్వగలడు. ఇవ్వకపోతే అలాగే దేవుని కోసం బ్రతికే. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? ఏమండి, ఏంటో వదిన ఆయనకు అసలు నా మీద బొత్తిగా ప్రేమ లేకుండా పోతుందంటే ఆగ్నేయం పెరిగితే అంతే ఉంటుందంట వదిన. ఆగ్నేయం పెరిగితే అంతే ఉంటుందంట. అయిన వాళ్ళ మీద మమతలు పోతాయి అంట. ఇప్పుడు మా ఇంట్లో ఆగ్నేయం పెరిగిందంటావా? నాకేందో నమ్మ చూస్తే పెరిగినట్టే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆగ్నేయం పగలగొట్టి జరిపాలన్నమాట. దీనికి వాస్తులు, జాతకాలు, మరే ఏందో మందు పెట్టారంట వదిన. మందు పెట్టారంట. నిజమేనమ్మా, ఏ మందు పెట్టిందో వాడు అసలు ఇంట్లోనే ఉండాలో వెళ్ళిపోతున్నాడు. ఈమె అమ్మాయికి ఏ మందు పెట్టారో ఈ అమ్మాయి వాడినే కలవరేస్తుంది. నేను చెబుతున్నా, లాలనతో కూడిన తీయని మాటల కన్నా మంది ఇంకొకటి లేదు. పిచ్చి మొహమా. చాలామందికి తెలియచావదు ఈ సంగతి. సామెతల గ్రంథంలోకి రా. సామెతల గ్రంథం చూడు, అక్కడ ఉంటుందే 100 మందుల కంటే అది పవర్ఫుల్ అమ్మా. తీయని మాటలు చూడు. ఆడేముంది, బయట మనిషి కదా వాడు, మామూలుగా పొగుడుతాడా? అస్సలు అమ్మో నీ కళ్ళు కలువ పువ్వులు అంటాడు. నీ ముక్క అమ్మ అసలు ముక్కు కదా అది. చూడు, సామెతల గ్రంథము 7వ అధ్యాయము
8వ వచనం నుంచి చక 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 చదువుకోమ్మా. సంధివేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషం వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొని వచ్చెను. వేశ్యావేషం అంటే బయటికి ఆకర్షణీయంగా కనపడే విధంగా రెడీ అయిన ఒక స్త్రీ. అది వేశ్యావేషం వేసుకుంది, లోపల కపటత్వంతో నిండుకుంది. అంటే నటన, కపటత్వం గల స్త్రీ ఒకతే వాని ఎదుర్కొన్న వచ్చెను. అది బొబ్బులు పెట్టు. అంటే స్త్రీలే కాదండి, ఇక్కడ పురుషుల్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. పురుషుల్ని కూడా ఆ ప్లేస్లో పెట్టవచ్చు. అంటే వేశ్యావేషం వేసుకున్న స్త్రీలే కాదు, ఆ టైపు తమను తాము రెడీ చేసుకునే పురుషులు ఉంటారు. వాళ్ళ హృదయాల్లో కూడా కపటత్వం ఉంటుంది. చదువు. అది బొబ్బులు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకుని. అబ్బా, ఫస్ట్ చేసే పని అది. భార్య భర్తను ఊరక ముద్దాడదు కదండి. కానీ ఈ కపటం కలిగిన స్త్రీ వాడిని బెండ్ చేయడానికి వాడంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు ముందు హత్తుకొని ముద్దాడిద్ది. వాడికి పట్టపగలే చుక్కలు కనపడతాయి. అబ్బా, నేనంటే ఎంత ప్రేమో, నా భార్య ఒక్కసారి కూడా ఇలా చేయాల. ఎందుకు చేసిద్దిరా? పద్ధతి కలిగింది, గుణవతి. నాన్న చదువు. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లా. ఇప్పుడు నేను ఇవన్నీ చదువుతుంటే కొంతమందికి మండిపోతుంటది. అది కూడా తెలుసు నాకు. అందుకే నేను రాను ఆ చర్చికి అంటారు. ఎవడు రమ్మన్నాడు నిన్ను? పో, నీకు తగ్గోళ్ళ దగ్గరికి పో. కానీ నేను ఉన్నట్టు మాట్లాడతా. ఉంటే దిద్దుకో, నీ బతుకును సరి చేసుకో. ఈ లోపాలు నీ దగ్గర ఉంటే, లేకపోతే దేవుని కృతజ్ఞతలు చెప్పుకో. చదువు. 21వ వచనం చదువు. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకుని. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనెను. లాలన మాటలు, తీయని మాటలు. లాలన అంటే లాలించే మాటలు. పిల్లల్ని చూడు అని చెప్పని లాలిస్తుంటే వాడు ఈ లాలన మాటలు జెంట్స్ దగ్గర ఉంటాయి, లేడీస్ దగ్గర కూడా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నేను కేవలం లేడీస్ని తిట్టి జెంట్స్ని పొగటం లేదు. ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఎవరు నమ్మటానికి వీల్లేదు. అది అర్థమైందా? కాదన్నా, మందు పెట్టారని తెలిసిందన్నా. ఏ మందమ్మా? ఏ మందు లేదమ్మా. కొద్దిగా నువ్వంటే శ్రద్ధ చూపించి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తావుగా. ఒక వ్యక్తిని బుక్ చేయాలనుకునే వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ని ఎక్కువ చూపిస్తారు. ఆ ఎక్కువ చూపించినప్పుడు అది పెద్ద ఆకర్షణగా మారిద్ది. అంతకు మించిన ఆకర్షణ ఇంకొకటి ఉండదు. పొద్దున్నే డ్యూటీకి వెళ్తాడు నీ భర్త. ఇగో లే, నీళ్ళు తోడా పోసుకోబా అంటాను. పోసుకొని వచ్చిన తర్వాత మా బట్టలు ఎక్కడ అంటే, తీసుకో, ఆ బీరువా తీసుకొని బట్టలు తీసుకో. ఏంది దాన్ని కూడా నేను వచ్చేయాలా ఏంది చిన్నపిల్లలు అని పిల్లల్ని చూస్తూ ఉంటుంది. కుదరదు కదా. తర్వాత వెళ్ళేటప్పుడు వెళ్తున్నా ఇల్లు అంటుంది. ఈ మధ్యలో ఫోన్కి ఏముండదు, వస్తాడుగా సాయంత్రం అని. కానీ లాలన ఎలా ఉంటుంది తెలుసా? లాలన ఆఫీసు పోయిన ఫోన్ వచ్చింది. ఏంటంటే ముఖం చిక్కిపోయింది అంటది. నా ముఖం బాగానే ఉంది అని సెల్ ఫోన్ ఓపెన్ చేసుకుని ముఖం చూసుకుని బాగానే ఉన్నాను. కాదు, ఏదో చిక్కిపోయినట్టున్నారు. నిన్న అంతా ముఖం మీద మూడీగా పెట్టుకుందాను. నిన్న చూసి చాలా ఫీల్ అయ్యాను. ఏదో మీతో మాట్లాడాలంటేనేమో కుదరట్లేదు, మళ్ళీ చిరాకు పడతారేమో, ఏ విసుగులో ఉన్నారో అని. ఏం తినలేదా? మీరు అలా ఉండేసరికి నిన్న నేనేమీ తినలేదా? పిచ్చిదానా, నువ్వెందుకు తినలేదు? పిచ్చా, నేను తిన్నాను, నేను బాగానే ఉన్నాను. లేదండి, మీరు మీ ఫేస్ అలా పెట్టుకుంటే అసలు నాకు ఏం జరిగిందో, ఎంత టెన్షన్ వచ్చిందో. ఒక్కసారి కూడా పెళ్లి చేసుకొని ఇన్ని సంవత్సరాలు అయితే ఆ పనికి మీద ఒక్కసారి కూడా ఇలా అలా. ఈ అమ్మాయి నేను కూర్చుంటే ఫోన్, లెగిస్తే ఫోన్, నడుస్తుంటే ఫోన్, పడుకుంటే ఫోన్. అసలు నేను ఏ డ్రెస్ వేసుకున్నానో చెబుతుంది, నా ముఖం ఏ రోజు ఎలా ఉందో చెబుతుంది. అసలు ఏంది ఆ మనిషి నన్ను పక్కన ఏ పిచ్చిరా అమ్మాయికి నేనంటే, వదిలిద్దిరా నీకు పిచ్చి అనుకుంటాను నేను.
ఖచ్చితంగా వదిలిద్దిరా. ఎవరికి పిచ్చి? ఎవరు పిచ్చోడు? నీ భార్య బాధ్యతలు నెరవేరుస్తుంది. ఇతరులు ఫ్రీగా ఉన్నోళ్ళు పడ్డ హొయలన్నీ నీ భార్య నీ ముందు పట్టడానికి ఇష్టపడదు. అయినా నీ భార్య అంతకంటే నీతి గలది. ఎందుకంటే నీతోనే ఆమె జీవిస్తుంది. పరుల గురించి అలా మాట్లాడట్లేదు ఆమె. కానీ ఈమె తన ఒక భాగస్వామిని కలిగి ఉండి కూడా నీ మీద శ్రద్ధ చూపుతుందంటే అవతలి వాడిని మోసగిస్తుంది. నీ దగ్గర మాత్రం సత్యం మాట్లాడుతుందని గ్యారెంటీ అంటే. కానీ నీకు ఈ ఒరిజినల్ కంటే కూడా ఆ నకిలీలోని లాలన డ్రగ్ కంటే ఎంత ఫాస్ట్గా డోపమైన్ రిలీజ్ చేసిద్దంటే అబ్బో. చాలామందికి తెలియదు కదా, చెబుతున్నాను. మందులు, మాకులు, వాస్తులు, రాసులు, గ్రహాలు, బుస్ నాన్న బుస్. నష్టాలు కలిగితే మనం తెచ్చుకున్న కష్టాలవి. తేడాలు పడితే నీ భర్త పరస్త్రీ వెంట ఆకర్షించబడుతున్నాడంటే నువ్వు సరిచూసుకోమ్మా. నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతలు ఏవి నిర్లక్ష్యం చేశావో. అతన్ని ప్రేమగా లాలించడం, గౌరవించడం, అతనికి చేయదగ్గ మర్యాద అతనికి చేయటంలో ఎక్కడ నిర్లక్ష్యం చేశావు? అతని హృదయాన్ని ఎక్కడ గాయపరిచావు? సరి చేసుకొని మళ్ళీ తిరిగి నువ్వు ఆ మొదటి ప్రేమలోనికి రా. నీ భర్త నీకే ఉంటాడు. ఒకవేళ దారి తప్పి అడిగేశాడా, తిరిగి ప్రేమతోనే అతన్ని గెలవగలవు, కానీ సాధింపుతో అతన్ని గెలవలేవు. లేదు అలా తెగించి అడిగేశాడా, పోనే నీకు దేవుడు ఉన్నాడు. నువ్వు గట్టిగా లాగిన రాడుగా. దానికోసం చావాలి, చచ్చిపోవాలి, వద్దు నాన్న, వదిలేసే. అతను ఆ తప్పు చేశాడు కనుక నేను కూడా ఇంకో తప్పు చేస్తానని వాడు పడ్డాడని నువ్వు పాపంలో పడద్దు. వాడు గడ్డి తిన్నాడని నువ్వు తినొద్దు. నీ నీతిని నువ్వు కాపాడుకో. ఎందుకంటే నిన్ను దేవుడు చూస్తున్నాడు. నీ నిజాయితీని నువ్వు కాపాడుకు. నిన్ను దేవుడు చూస్తున్నాడు. నువ్వు మోసపోయావు కానీ మోసం చేయలా. నీకు న్యాయం నా దేవుడు తీరుస్తాడు. దానికోసం ఎవరెవరు మాటలో నమ్మి ఏదేదో అడుగులు వేయొద్దు. ఇవన్నీ కూడా ఇతరుల చేత మనం మోసపోయే పరిస్థితులు అన్నమాట. అట్లా చేయొద్దు. ఇతరులు కల్పించే లాలన మాటలను బట్టి మోసపోవద్దు తమ్ముడు. పిచ్చిదో మంచిదో నీ భార్య నీకు దేవుడిచ్చిన వరం. ఇంకా చేతనైతే ఆమెను మౌళ్ళు చేసుకో, ఆమె సాధించుకో, ఆమెతో ఆ జీవితాన్ని కడతీర్చడానికి ఇష్టపడు. అంతేగాని ఆకర్షణలకు పొంగిపోయి అర్థవంతమైన జీవిత భాగస్వామిని తృణీకరించడం చేతులారా కొని తెచ్చుకునే నాశనం వద్దు. అది కూడా లేఖనం చెప్పింది. కపటపు మాటలు, లాలన మాటలు, ఇచ్చకపు మాటలు నమ్మొద్దు. అందుకే ఆ పాట మధ్యలో ఆపి ఈ మ్యాటర్ చెప్పా. ఆ పాటలో మాటలు ఉంటాయి. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా, నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా, ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా, తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా, నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా, అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాపము ఎప్పుడు సుఖమును పర్మనెంట్గా ఇవ్వదో. మళ్ళీ మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో. నిన్ను విడిచి అవతలి వారు పాపపు అడుగు వేశారంటే ఆ పాపం వాళ్ళకి శాశ్వతంగా ఆనందాన్ని ఇవ్వదు, కొద్దిగా ఆకర్షణ చూపించిద్ది.
ఆ తరువాత దానికి లొంగి అవతలికి వెళితే కొంతకాలం తర్వాత అప్పుడు అర్థమైంది. అమెజాన్ అడవుల్లో ఒక జాతి పక్షి ఉందంట. బాటసార్లు త్రోవన వెళుతూ అలిసిపోయి చెట్ల నీడన కూర్చుంటే ముఖం దగ్గరకు వచ్చి విసిరిద్దంట. పెద్ద పెద్ద రెక్కలతో అలాగ విసిరిద్దంట. అలాగ విసిరి 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 వాడు ఫస్ట్ ఆశ్చర్యపోతాడు. పక్షికి ఇంత దానగుణం, ఇంత దయగుణం, ఇంత సేవాగుణం ఏంటి అని వాడు ఫస్ట్ ఆశ్చర్యపోయి ఆ ఎండ తీవ్రతకి, ఆ చెట్టు నీడకి, ఇది విసిరే చల్లదనానికి మొదట ఆశ్చర్యపోయినా తర్వాత మత్తులోకి వెళ్తాడట. మనం కానీ పాపపు మత్తులోకి వెళ్ళినట్టు. అర్థమైందా? అవతలలో వచ్చి ఇసురుతా ఉంటే కొంతకాలానికి మత్తులోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కానట్టు అయిపోతాం కదా. అట్లా విసిరి 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 వీడు మత్తుడు అయ్యాడు అనుకున్నప్పుడు ఒకే ఒక్క తన్నుతో దాన్ని వాడి అయిన గోళ్లతో 2 కళ్ళ గుడ్లు పీక్కొని వెళ్ళిద్దట. ఇంకోటి తిరిగి చూస్తే కళ్ళు కనపడవు. కళ్ళు లేనోడు ఇంకా దాన్ని చిక్కినట్టేగా. ఆ కళ్ళతో ఆగదు అది. ఇక వాడి దేహం అంతా పీక్కు తింటుంది. దాన్ని ఆ కడుపు నిండి ఇందాక తినేస్తుంది. శాంసన్ దెలీలాగా చిక్కినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు పట్టుకొని ముందేం చేశారో తెలుసా? బాడీలో ఏది వాళ్ళు జైలా కళ్ళు తీసేశారు. చెయ్యో కాలో తీస్తే ఉన్నవాడితోనైనా ఏదైనా చేస్తాడు. కళ్ళు తీస్తే వాడికి ఏం కనపడదు. లైఫే శూన్యం. ఆ కళ్ళు పోయినాయి. ఏ కళ్ళతో మోహించి, ఏ కళ్ళతో ఆకర్షణకు లోనే, ఏ కళ్ళతో అందాన్ని ఇష్టపడి, ఏ కళ్ళతో దెలీలా పంచన చేరాడో ఆ 2 కళ్ళు పోవటానికి దేవుడు అనుమతించాడు. తెలుసా మీకు? ఆ కళ్ళేగా ఈ శాంసన్ని నాశనం చేసింది. పోవటానికి అనుమతించాడు దేవుడు. తీసేశారు. ఇప్పుడు కళ్ళు లేవు. అంధుడైపోయాడు. అయినా సరే దేవుని కృపను వదిలిపెట్టలా. ఓకే, నేను తేడా కావచ్చు, నా కళ్ళు పోవచ్చు, కానీ నా దేవుడి కళ్ళు ఇంకా ఉన్నాయి. నేను ఓడిపోయాను కానీ నా దేవుడు ఓడిపోలా. ఇంకా నా కళ్ళు పోయినా నా దేవుడి కళ్ళు పోలా. నా దేవుడు చూచుచున్న దేవుడు. నా దేవుడు ఎల్రోయి. నేను శక్తిహీనుడయ్యాను కానీ నా దేవుడు శక్తిహీనుడు కాలా. నేను బలహీనుడయ్యాను, నా దేవుడు బలహీనుడు కాలా. నేను ఓడిపోయాను కానీ నా ఓటమితో ముగింపు కాదు. నా దేవుడు ఇంకా ఓడిపోలా. దేవుడు కూడా ఓడిపోయాము అన్నప్పుడు అప్పుడు ఓటమిని ఒప్పుకుంటా. అరే షాలేం, మనం ఓడిపోయామని దేవుడు కూడా అన్నప్పుడు నేను కూడా ఈ విషయంలో ఓడిపోయాను రా, నా వల్ల కూడా కాలేదు అన్నప్పుడు నేను ఓటమిని ఒప్పుకుంటా. కానీ షాలేం ఒక్కడు ఓడిపోతే అది ఓటమి కాదు. షాలేము దేవుడు ఒకడు ఉన్నాడు, పరమ షాలేము రాజు. అతడు ఓడిపోడు. ఆయన కూడా నాతో వంత పాడి అరే మనం ఓడిపోయాం అన్నప్పుడు ఓటమిని ఒప్పుకుంటా. కానీ ఆయన ఆ మాట అనటం అసంభవం. ఏమంటావు తమ్ముడు? ఓడిపోతాడా? నువ్వు ఓడిపోయావని ఇంక అయిపోయిందా? నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాడు అన్నాడా ఆ మాట ఓడిపోయామని? అన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది. అన్నంత వరకు నీకు అవకాశం ఉంది. ఎప్పుడన్నా అంటే నాకు చెప్పు. మరి అనడు. ఎందుకంటే ఆయన జయించినవాడా.